ఇంతకాలం గుడ్డెద్దు చేలో పడ్డట్టు పనులు చేసుకుంటూ పోయేదాన్ని. ఏమీ తెలిసి చావలేదు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టి నా పనులన్నీ నేను చేసుకునే విధానం ఒక్కొక్కటి వీడియోలు తీసుకుంటూ యూట్యూబ్‌లో పెట్టడం, పనిలో పనిగా ఎడిటింగ్ చేస్తూ వాటిని నేను చూడడం వల్ల నాకేంటంటే ఇన్ని పనులు నేనే చేస్తున్నానా అన్న డౌట్ వస్తుంది నా మీదే. అసలు ఇంతకాలం నాకు అర్థమై చావలేదు. ఇక నేనే ఇంతలా ఫీల్ అయితే అంటే ఫీల్ అవ్వడం కాదులే, నా పనులు నేను చేసుకోవడంలో తప్పేమిటి. ఆహ్, ఇంకా ఘోరంగా ఇంకా ఎక్కువ ఎక్కువ పనులు పగలంతా 3 పూటలు వండి చేసే వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళ ఓపికకి దండాలసలు. ఆ భారం దేవుడికే తెలియాలి. ఎంత భారమో, ఎంత బాధ్యతో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది. ఇక అత్తమామలుండి వాళ్ళకి పూట పూట ఏదో ఒకటి ఇవ్వడం, గంట గంటకి ఏదో ఒకటి ఇవ్వడం, అలా చేసేవాళ్ళ సంగతి ఏమిటి అసలు. నిజంగా మన ఆడవాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను నేనైతే. ఈ మధ్య వీక్లీ మీల్ ప్రెప్ అని చూపిస్తున్నారు కదా! వారం అంతటికి మనం మా ఏ వంట ఏ రోజు వండాలి అనేది ప్లాన్ చేసి పెట్టుకుంటే, అవి కట్ చేసి పెట్టుకుంటే మా వంట అప్పటికప్పుడు చేసుకోవడం ఈజీగా ఉంటుందని ఇవన్నీ నాకు తెలుసు. కానీ నేను ఎప్పుడూ మొదటి నుంచి కూడా మీల్ ప్రెప్ ఎప్పుడూ చేయలేదు. వీక్లీ కానీ ఏదన్నా ఏ రోజుకి ఆ రోజు కానీ. ఎందుకంటే మేమిద్దరమేగా ఒంటరి బతుకు. మా ఇద్దరికి మీల్ ప్రెప్ ఏముంటుంది, అప్పటికప్పుడు ఏది తినాలనిపిస్తే ఏది చేసుకోవాలనిపిస్తే అలా వండేసేదాన్ని. 3 ఏళ్ల క్రిందటి వరకు మా వారికి షిఫ్ట్లు ఉండేవి కాబట్టి కంపెనీలో అంత క్యారేజ్లు అవసరం పడేది కాదు. ఇప్పుడు జనరల్ డ్యూటీలు అయిపోయి 3 సంవత్సరాల నుంచి అనుకుంటా నేను క్యారేజీలు పెట్టడం స్టార్ట్ అయ్యింది. ఈ క్యారేజీల కోసం ఉదయాన్నే 5:30కు లేచి అప్పటికప్పుడు కట్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందు రోజు సాయంత్రం అన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఏదన్నా ఇట్లా కూరగాయలు అయితే, పప్పు అట్లాంటివి అయితే అప్పటికప్పుడు వేసి వండేస్తూ ఉంటాను. ఇలా ముందు రోజు కట్ చేసి పెట్టుకోవడం వల్ల పొద్దున్నే 5:30కు లేచి ఆ పని ఈ పని చేసుకొని వంట చేయడం చాలా సులువు అవుతుంది నాకైతే. కూర వండే కడాయి మీద ప్లేట్ పెట్టి ఇలా నీళ్లు పోసుకోవటం వల్ల ఆవిరి బొట్టు బొట్టుగా దిగి ఆ కడాయి అనేది మాడకుండా ఉంటుందని మన సీత గారు తన వీడియోల్లో చెప్పారు. ఆ టిప్ అయితే నేను పాటిస్తున్నాను. ఇలాంటి కూరగాయలు వండేటప్పుడు ఆవిరితో మగ్గడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. నిజంగానే సీత గారికి చాలా థ్యాంక్స్ అండి, ఇట్లాంటి టిప్స్ మాకు కూడా ఇస్తున్నందుకు. ఆ తర్వాత బట్టలైతే మిషన్లో వేసేసాను. ఇక్కడ అన్నం కూడా ఉడుకుపట్టి బాగా రెడీ అయిపోయింది. ఇంకొకసారి ఇది కలుపుకుంటున్నాను బెండకాయ కర్రీ. చూడండి అసలు నీరు దిగిపోయి కడాయి అడుగంటకుండా చాలా బాగా అయితే మగ్గుతోంది. అక్క మీ వీడియోలు కొంచెం స్పీడ్గా ఉంటున్నాయి అని చెప్పి ఒకరైతే కామెంట్ చేశారు. మా అమ్మగారు కూడా అడిగారనమాట. చాలా లెంగ్తీగా అయిపోతున్నాయండి వీడియోలు, అందుకని చెప్పేసి నేను స్పీడ్ మోడ్లో పెడుతున్నాను. ఇట్లా కూర కలిపేది కొంచెం ఎక్కువసేపు పని చేసేది అంటే బట్టలు జాడించడం, ఇట్లాంటి బట్టలు ఆరేయడం, ఇలాంటివన్నీ కొంచెం స్పీడ్ మోడ్లో పెడుతున్నాను. ఇలా క్యారేజ్ పెట్టేవి ఇట్లాంటివన్నీ ఇక నుంచి అలా స్పీడ్ మోడ్లో కాకుండా బాగా ఇంకా నేర్చుకొని పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను. ఇక మా వారికి క్యారేజ్ కూడా కట్టేశానండి. ఉప్పు చూస్తాం కదా, దొండకాయ ఇగురైతే చాలా బాగా టేస్ట్గా కుదిరింది. అంటే నీరుగా కాకుండా కొంచెం ఫ్రై లాగా ఇగురుగా బాగా వచ్చిందనమాట. క్యారేజ్ కట్టేసిన తర్వాత ఇక స్టవ్ చల్లారిపోద్ది. గ్లాస్ కదండి, వెంటనే తొడవను. కొంచెం చల్లారిన తర్వాత అయితే స్టవ్ నీట్గా గట్టంతా తుడిచేసుకొని ఇక వాటర్ వదిలేరు. ఆ వాటర్ అయితే వస్తున్నాయి కదా అని చెప్పి త్వరగా అక్కడికి వెళ్ళేసి చెట్లకు నీళ్ళు అయితే పోసేసాను. ఇక మిషన్ కూడా అయిపోయిందండి. మిషన్ కూడా అయిపోయిన తర్వాత ఈ బట్టలన్నీ తీసి జాడించుకుంటున్నాను. మిషన్ ఉండగా ఎందుకు జాడిస్తున్నానంటే మా మిషన్కి ఈ టబ్ క్లీనింగ్ ఆప్షన్ ఏ మూల ఇచ్చి చచ్చాడో నాకు అర్థం కావట్లేదండి. అదంతా వెతుక్కొని ఒకసారి క్లీన్ చేయాలి. లైట్గా స్మెల్ వస్తుంది. అందుకని నా సాటిస్ఫాక్షన్ కోసం విడిగా నేను కంఫర్ట్ వేసి మళ్ళీ నీట్గా జాడించేసి ఆరబెట్టేసుకుంటాను. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే ఏ యూట్యూబ్ క్రియేటర్ అయినా కానీ ఇలా వీడియోలు స్టార్ట్ చేసుకొని వాళ్ళ కెరీర్కి ఒక తొలిమెట్టు ఎక్కారు అంటే మొట్టమొదట చేసే పని ఏంటంటే అయిన వాళ్ళకి, చుట్టాలకి, బంధువులకి, తర్వాత ఇంటి పక్కన వాళ్ళకి నేను ఛానల్ పెట్టాను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం అనేది కామను. కానీ నా సలహా ఏంటంటే అలా ఎవ్వరికి చెప్పొద్దు. మనం ఏంటో తెలియని వారి దగ్గర మనకి ఎంతో అభిమానం దొరుకుతుందండి. మనం ఏంటో తెలిసిన తర్వాత ఆ తెలిసిన విషయాల్లో
మన ఎదుగుదల చూసి నచ్చకపోయే వాళ్ళు ఉంటారు, అసూయ పడే వాళ్ళు ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. నేను చాలా అనుభవంతో ఈ సలహా చెప్తున్నాను. మనమేంటి, మన ప్రవర్తన, మాటలు, చేతలు ఎలా ఉన్నాయి అనేది మనకి తెలుసు. కానీ మిగతా వాళ్ళకి తెలియదు కదా. ఏదో ఒక లోపం వెతకాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. ఏదో ఒక రకంగా అవమానించాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. అది ఓర్వలేనితనం కావచ్చు, అసూయ కావచ్చు. ఇక్కడ నేను ఎవరి మీద పితూరీలు చెప్పట్లేదండి. కేవలం నేను అనుభవించాను. అప్పట్లో నాకు అవన్నీ అర్థమయ్యేవి కాదు. కొంచెం ఎవరైనా జాగ్రత్త పడతారని చిన్నపాటి జాగ్రత్త చెప్తున్నాను. అవసరం అనుకుంటే పాటించండి. ఇక వ్లాగ్లోకి వెళ్ళిపోతే, నేను గిన్నెలు కడిగేశాను. బట్టలు ఆరేసేటప్పుడు సూర్యుడు ఇలా ఇంద్రధనుస్సులో అందంగా కనిపిస్తే అది కూడా వీడియో తీశాను. చాలా హ్యాపీ అనిపించింది. వీడియోలో కంటే నేరుగా చూడడం ఇంకా చాలా సంతోషం అనిపించింది. పొద్దున్నే ఇంద్రధనుస్సు చూశానని. ఆ ఇంద్రధనుస్సు చూసేటప్పటికి టైము 8 అవుతోందండి. చాలా అందంగా కనిపించాడు. ఇక్కడ అయితే బట్టలు కూడా ఆరబెట్టేసేసుకుంటున్నాను అనమాట. ఇవాళ 9 గంటలకల్లా నా పని అంతా అయిపోయింది. ఎందుకంటే 5 గంటలకే లేచాను కదా. ఇది మంగళవారం నిన్న తీసిన వీడియో అనమాట. ఇంకా చిన్నపాటి ముగ్గు కూడా ఇంటి ముందు వేసేసుకుంటున్నాను. అదే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట నాకైతే. ఆఖరిగా ముగ్గు పెట్టేసుకుంటే ఒక పని అంతా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. అయితే నేను ఒక చిన్న మాట అడగాలనుకుంటున్నాను. ఈ పనులన్నిటిలో ఏ పని మీకు ఇష్టం, ఏ పని ఇష్టం లేదు అనేది నాతో షేర్ చేసుకోవాలనుకుంటే చిన్నపాటి కామెంట్ చేయండి రా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి కంటెంట్ బాగుండి వీడియోస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టే నన్ను నిలబెడుతుంది. ఇప్పటి వరకు కూడా నన్ను నేను మోటివేషన్ చేసుకొని చేయగలుగుతున్నానంటే అది మీ వల్ల మాత్రమే. కేవలం ఇక్కడ గిన్నెలు చూపిస్తుంది. ఎందుకంటే అది కాపరు అనుకొని స్టీల్ గిన్నెలు అయితే కొన్నాను కదా. అసలు తోవే కొద్దీ, కడిగే కొద్దీ ఆ కాపర్ మొత్తం ఊడిపోతుంది. ఇది కాపర్ కాదు, పాడు కాదు. ఇవాళ ఇంటి పని అయితే పూర్తయిపోయింది. మరలా మంచి వ్లాగ్తో మరలా కలుద్దాం. దట్స్ అబౌట్ మై టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.